ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సేవాదళ సభ్యులకు ఇచ్చినటువంటి దివ్య సందేశంలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమ భక్తి. ప్రతి మానవునందును బ్రతికి తానుండుట స్వాతంబునకు కాదు, సంఘ సేవ చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో మెలగచుండిన మెలుగలుగు. మరచియో తను తాను మానవ సేవకు అంకితమగుటయే ఆత్మతృప్తి. నిష్కలంకపు ప్రేమను నిలిపి హృదిని సకల జీవులకు ఉపకృతి సలుపకున్న పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు. ఇంతకన్నను వేరెత్తి ఎరుకపరదు, ఇంతకన్నను వేరెత్తి ఎరుకపరదు. సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి, స్వాద త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ. సాయికిచ్చడి ధనమిదే సత్యముగను, సాయికిచ్చడి ధనమిదే సత్యముగను. ప్రేమ స్వరూపులైన సత్యసాయి సేవాదళ సభ్యులారా, మీరు కేవలము కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు. డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్. లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. ప్రేమరహితమైనటువంటి కర్తవ్య పాలన గర్హనీయం. ప్రేమతో కూడిన కర్తవ్య పాలన అభిలషణీయం. కర్తవ్యంతో నిమిత్తం లేకుండా సర్వులను ప్రేమించటం దైవ లక్షణం. ఇలాంటి పవిత్రమైన ప్రేమతత్వాన్ని గుర్తించక ఏవో మంచి కార్యములు చేస్తున్నామని భావించటం వెరితనము. మన సేవాదళ సభ్యులు నిష్కామ కర్మలు అభివృద్ధి పరుచుకునే ప్రయత్నమును ప్రధానంగా లక్ష్యం ఉంచుకోవాలి. ఎట్టి కోరికలు లేకుండా కర్మలో పాల్గొనటము చాలా కష్టతరమైన విషయం కదా అని మీరు చింతించవచ్చు. కానీ కర్మఫలము కంటే కర్మల యందే మనకు ఆనందం ఎక్కువగా ఉంటున్నది. కర్మను ఆచరించు నిమిత్తమై జన్మము ప్రాప్తించినదే కానీ కర్మఫల నిమిత్తమై ప్రాప్తించలేదు. ఎట్టి కర్మకు అట్టి ఫలితమును అనుభవించక తప్పదు. విత్తనము ఉండినంత వరకు అది మొక్కై వృక్షమై ఫలము అందించక తప్పదు. విత్తనము లేకుండా చేసుకునే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక మార్గము. కనుక ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవ యందు సేవాదళ సభ్యులందరూ పాల్గొని తద్వారా మన అనాది వేదవిహితమైన సంస్కృతిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.